నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు జొన్న ఇడ్లీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనందరికీ తెలిసిందే జొన్నల వల్ల వెయిట్ లాస్ బాగా అవుతారు అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. అండ్ ఈ జొన్నలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్ లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. జొన్న రొట్టె చేసుకోవడం అందరికీ రాదు కాబట్టి ఇలా ఇడ్లీలు ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకుని ఈ మినపగుళ్ళని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఆ తర్వాత ఈ మినపగుళ్ళు నానేంత వరకు వాటర్ని పోసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టేసుకోండి. ఈ మినపగుళ్ళతో పాటు ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా నానబెట్టేసుకోండి. ఒక 6 గంటలు అయిన తర్వాత ఈ మినపగుళ్ళని మరొకసారి శుభ్రంగా కడిగేసుకుని అలానే మెంతుల్ని మినపగుళ్ళని రెండిటిని కూడా గ్రైండర్లో వేసుకుని ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ గ్రైండర్ లేకపోతే మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా పప్పుని గ్రైండర్లోకి వేసుకుని ఈలోపు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2.5 కప్పుల జొన్న రవ్వని వేసుకోండి. ఇక్కడ నేను తెల్ల జొన్న రవ్వ తీసుకున్నానండి. ఇది మార్కెట్లోంచి తెచ్చుకున్నదే, ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే కాదు. ఇలా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు సన్న రవ్వ తీసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ రవ్వని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఆ తర్వాత వాటర్ని పోసుకుని నానబెట్టుకోండి. ఇలా రవ్వని ఒక అరగంట నానబెట్టుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయన్నమాట. పిండిని మిక్సీలో గ్రైండ్ చేస్తే రవ్వ కొద్దిగా తగ్గించుకోండి. మినపప్పు చూసారా, ఇలా మెత్తగా దూదిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా శుభ్రంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పులోకి నానబెట్టుకున్న రవ్వని తీసుకుని వాటర్ లేకుండా పిండుకుని ఈ రవ్వ మొత్తం అంతా కూడా ఈ మినపప్పు పిండిలోకి వేసేసుకోండి. ఇదే విధంగా మొత్తం రవ్వ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కంపల్సరీ చేత్తోనే కలుపుకోవాలండి. దానివల్ల మన చేతిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా పిండితో రియాక్ట్ అయ్యి ఫర్మెంటేషన్ ప్రాసెస్ వెంటనే స్టార్ట్ అవుతుంది. మినపప్పు ఇంకా ఫాస్ట్గా ఫర్మెంట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ పిండిలో పాత ఇడ్లీ పిండి ఏమైనా ఉంటే 1 స్పూన్ వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న పిండిని ఒక 8 నుంచి 10 గంటల వరకు కూడా పక్కకి పెట్టేసుకుంటే బాగా ఫర్మెంట్ అవుతుంది. నేను రాత్రి ఫర్మెంటేషన్కి పెట్టి మార్నింగ్ తీస్తున్నానండి. సో చూసారా పిండి ఎంత బాగా పొంగిందో అండ్ మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అవి వచ్చి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. అలా ఎయిర్ గ్యాప్స్ వచ్చినాయి అంటే చాలు పిండి చాలా బాగా పులిసినట్టు, ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు గరిటె తీసుకుని మొత్తం అంతా పిండిని కలిపేసుకుని ఆ తర్వాత మిగతాది అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ రోజుకు సరిపడేది మాత్రమే ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకుని పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి దీన్ని రెడీ చేసుకోండి. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని ఇడ్లీ వేసుకోవడానికి వాటిని తడుపుకున్నానండి. మీరు కావాలనుకుంటే గీ కూడా వేసుకోవచ్చు, బట్ వాటర్ వేసినా సరే ఇడ్లీలు పర్ఫెక్ట్గానే వస్తాయి. ఇలా ఇడ్లీ రేకుల్లోకి సరిపడా పిండి అంతా కూడా వేసేసుకోండి. ఇలా ఇవి రెడీ చేసుకునే లోపే స్టవ్ని ఆన్ చేసుకుని మనం ఇడ్లీ దేంట్లో అయితే స్టీమ్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో వాటర్ని పోసుకుని హైలో పెట్టుకుని మరిగించుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే మనం ఇడ్లీ రేకుల్ని దీంట్లోకి పెడితే ఇడ్లీలు బాగా వస్తాయండి. సో మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో దాన్ని బట్టి వేసుకోండి. మనందరికీ తెలుసు కదా, చిల్లులు కంపల్సరీ కింద ఇడ్లీ ఉన్న ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని దీనిని 12 నుంచి 14 నిమిషాల వరకు కూడా స్టీమ్ చేసుకోండి. ఒక 12 నిమిషాల తర్వాత మూత తీసుకుని చేతిని తడుపుకుని ఇడ్లీ పైన టచ్ చేస్తే ఎక్కడ అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఇడ్లీలు రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత ఇడ్లీ రేకులన్నిటిని తీసుకుని మనం ఇడ్లీలు దేంతో అయితే తీసుకుంటామో ఆ గరిటెని కూడా తడుపుకుని ఇప్పుడు ఇడ్లీలన్నిటిని కూడా తీసేసుకోండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇడ్లీలు వచ్చాయో. అండ్ ఇడ్లీలు కూడా తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత దూదిలాగా వచ్చాయో. ఇదే విధంగా ఇడ్లీలన్నిటిని కూడా తీసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, జొన్న ఇడ్లీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు
భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.